డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ను ఈరోజు ఎన్టీఏ వారు రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ ఈరోజు నుంచి మొదలైనా కూడా తొందరపడకుండా చక్కగా ఆ అప్లికేషన్ ఫిలప్ చేయడానికి ఏమేమి అవసరం అనే వివరాలన్నీ చక్కగా చదువుకోండి. అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చేసుకోలేము. ఇక మనకు ఏ సర్టిఫికెట్లు అంటే ఏమేమి కావాలి మనకు అప్లికేషన్ పెట్టేటప్పుడు అంటే ఇక్కడ మనకు చక్కగా ఇచ్చాడు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అదేవిధంగా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్, సిటిజన్షిప్ సర్టిఫికెట్ అవసరమైతే, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ సర్టిఫికెట్ అవసరమైతే. సో ఫస్ట్ మనము ఫోటోగ్రాఫ్ విషయానికి వస్తే రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. కలర్ అయినా పర్వాలేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు. 80% ఫేస్ కనిపిస్తూ ఉండాలి. మాస్క్ ఉండకూడదు. చెవులతో పాటుగా కనపడాలి, చెవులు కూడా కనపడాలి, క్లియర్గా విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్ అని చెప్పి ఇచ్చాడు. వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండేటట్లుగా చూసుకోండి. సెకండ్, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్ క్లియర్లీ విజిబుల్. జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. మనము అప్లోడ్ చేసే ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, ఫింగర్ ఇంప్రెషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఇక సైజుల విషయానికి వస్తే సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 10 KB to 200 KB. మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 10 KB నుంచి 200 KB వరకు ఉండొచ్చు. దాదాపుగా 150 అబవ్ ఉండేటట్లుగా చూడండి. ఎందుకంటే క్లియర్లీ లెజిబుల్ అన్నాడు. క్లియర్గా కనపడాలంటే మనకు 10 KB 20 KBలో మనకు సరిగా కనపడదు. ద సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ పోస్ట్ కార్డ్ ఫోటోగ్రాఫ్ అంటే మనకు 4 inch into 6 inches ఉంటుంది. ఇది మనకు 10 KB నుంచి 200 KB ఉండాలి. ఇది కూడా మనకు క్లియర్లీ లెజిబుల్ అని ఇచ్చాడు. కాబట్టి దాదాపుగా 150 అబవ్ ఉండేటట్లుగా చూసుకోండి. అదేవిధంగా స్కాన్డ్ సిగ్నేచర్ మనకు 4 KB నుంచి 30 KB వరకు ఉండాలి. అది కూడా క్లియర్లీ లెజిబుల్. చూడండి చక్కగా కనిపించేటట్లుగా ఉందా లేదా అనేది. దాదాపుగా 30 KB అంటే 25 to 30 ఉండేటట్లుగా చూసుకోండి. ద సైజ్ ఆఫ్ స్కాన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ యాజ్ పర్ ద టెంప్లెట్ ప్రొవైడెడ్ షుడ్ బి బిట్వీన్ 10 KB to 200 KB. ఇవి కూడా మనకు ఫింగర్ ఇంప్రెషన్స్, థంబ్ ఇంప్రెషన్స్ 10 KB నుంచి 200 KB వరకు ఉండేట్లుగా చూసుకోవాలి. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ సర్టిఫికెటు లేదా యూడిఐడి స్వావలంబన్ కార్డు, ఇవి మనకు 50 KB నుంచి 300 KB వరకు ఉండవచ్చు. సో ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పటికే. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.